అందరికీ నమస్కారం. రేపు 6వ తారీఖు మరి తెలంగాణ ముఖ్యమంత్రి మిత్రులు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి భేటీ అవ్వటానికి నిర్ణయించుకోవటం అనేది నిజంగా ఒక గొప్ప పరిణామం. అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకి, దశాబ్ద కాలంగా ఉన్న సమస్యలకి పరిష్కారం దొరకాలి. మరి గతంలో ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు సరే ప్రస్తుతానికి ఇద్దరూ లేరు, వాళ్ళిద్దరూ ముచ్చటించుకున్నప్పుడు మరి చాలా దానాలు చేసి వచ్చాడు ఈయన. సెక్రటేరియట్లో వాటాలు ఇవన్నీ కూడా ఏదో పప్పు బెల్లల్లాగా పంచి వచ్చేశాడు అప్పటి ముఖ్యమంత్రి. ఎన్నో వేల కోట్లు మనకి బకాయిలు ఉన్నాయని, అలాగే లేదు అందరూ బకాయి ఉందని కూడా అప్పట్లో మరి తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది వాదించడం జరిగింది. నాకు తెలిసి మరి ఏపీఐఏసీ కావచ్చు, అలా ఎన్నో కార్పొరేషన్ల ప్రాపర్టీసు 58-42 రేషియోలో, అంటే 58% మనకు రావాలి. ఆ అసెట్ల వాల్యుయేషనే చాలా ఉంటుంది. అవన్నీ కూడా సరిగ్గా మదింపు చేసి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ సమస్యకైనా తక్షణం పరిష్కారం కూడా చూసే ఒక డైనమిక్ లీడర్ కాబట్టి, అలాగే మరి ఆయనకి ఒకప్పుడు రాజకీయ గురువు, ఇప్పుడు ఇద్దరు కూడా ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్నారు. తెలంగాణకు ఒక ఆయన, ఆంధ్రాకు ఒక ఆయన. ఇప్పుడు మరి ఆ ఆస్తుల పంపకం, అలాగే ఆంధ్రాభవన్లో మరి వాళ్ళు చేయక వీళ్ళు చేయక ఢిల్లీలో ఆంధ్రాభవన్ కూడా కొంచెం పరిస్థితి మరి గతి లేకపోతే ఆంధ్రాభవన్కి వెళ్ళాలి, అదర్వైజ్ వేరే బయట ఉండాలి అనే పరిస్థితి ఉంది ప్రస్తుతం. మరి అవన్నిటికీ కూడా మరి త్వరితగతిన మరి పరిష్కారం చేసేసుకుని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తే మరి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో వేడినీళ్ళకు చన్నీళ్ళుగా ఎంతో ఉపయోగం ఉంటుంది. మరి ఆ సమావేశం ఒకప్పుడు గురు శిష్యులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరూ కూడా మరి ఆత్మీయ సమావేశంగా దాన్ని పెట్టుకొని మరి ఆ రోజే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అందజేస్తారు అన్న ఆశా దృక్పథం తెలుగు ప్రజలందరికీ కూడా కలిగింది. మరి వారి సమావేశం విజయవంతం కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.